అఖండ 2 కొండల్లో తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడా? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడా? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 అయితే సడన్ గా అయితే పోస్ట్ పోన్ అయిపోయింది అనమాట. ఇలాంటి పోస్ట్ పోన్ అవడానికి చాలా కారణాలు అయితే సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ స్క్రీన్లు అలా కావచ్చు, అలాగే మీడియా స్క్రీన్లు కావచ్చు, అలాగే స్మాల్ స్క్రీన్లు కావచ్చు, ప్రతి చోట కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు వైరల్ అవుతూనే ఉందన్నమాట. ఎందుకు సస్పెండ్ అయింది, ఎందుకు పోస్ట్ పోన్ అయింది, అసలు దీనికి కారణాలు ఏందని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. నిన్నైతే మాత్రం మరొక 10 నిమిషాల్లో కోర్టు నుంచి స్టే ఆర్డర్ వస్తుంది, ఈ రోజు ఈవినింగ్ అయితే రిలీజ్ చేస్తారు, రేపటి నుంచి యథావిధిగా షోస్ అయితే పడుతూ ఉంటాయని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ అసలు మెయిన్ కారణం, అసలు కారణం అయితే ఇదైతే కాదనమాట. చాలా కారణాలు అయితే ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అసలు వాళ్ళు ఎప్పుడో వచ్చి తీసిన సినిమాకి ఇప్పుడు డిమాండ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదని మరికొందరు అయితే అంటున్నారు అనమాట. వాళ్ళకి 25 కోట్లు ఇవ్వాల్సిందే అని కొంతమంది అంటున్నారు, కొంతమంది 10 కోట్లు ఇవ్వాలి, కొంతమంది 18 కోట్లు ఇవ్వాలని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. అఖండ 2 మూవీ గురించి మాత్రం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే రిలీజ్ డేట్ చెప్పిన టయానికి అప్పుడు గతంలో కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖున మూవీ రావడం లేదు. విఎఫ్ఎక్స్, సిజిఎఫ్ఎక్స్ కొన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందని చాలా మంది చాలా రకాల గతంలో కూడా మాట్లాడారనమాట. సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు మళ్ళీ వాయిదా పడింది. అదే కరెక్ట్, వాళ్ళు అనుకుందే కరెక్ట్ అయిందో ఏమో కానీ, వాళ్ళు వాక్యే కరెక్ట్ అయిందో ఏమో కానీ సేమ్ అయితే కరెక్ట్ టైంకి అయితే మరికొన్ని గంటల్లో రిలీజ్ అయిపోయే మూవీని 14 రీల్స్ ప్లస్ వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే మూవీని సమ్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చిందని వాళ్ళు గట్టిగా ఒక స్టేట్మెంట్ అయితే అంటే ట్విట్టర్లో మిడ్ నైట్ ట్వీట్లు అయితే చేశారనమాట. దానివల్ల ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి ఇప్పుడు ఎవరిస్తాడు, ఆ మూవీ రిలీజ్ చేయకపోతే ఎవరిస్తాడు అని చాలా మంది ఒక ఏపీ తెలంగాణ 125 కోట్లు అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది అనమాట. అలాగే ఓవర్సీస్ లో 115 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఈ 15 కోట్లు, 120 కోట్లు, అలాగే 115 కోట్లు ఎవరిస్తాడు, లేకపోతే కరెక్ట్ డేట్ అయినా చెప్పండి, ఎవరిస్తాడు ఈ టికెట్లన్నీ వాళ్ళకి వాపస్ ఇవ్వాలి మేము కూడా, డిస్ట్రిబ్యూటర్స్, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు అనమాట ప్రొడ్యూసర్స్ ని. మరి వాళ్ళు కరెక్ట్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి, లేకపోతే మా మనీ అయినా మాకు రిటర్న్ చేయండి, మాకు 125 కోట్లు అలాగే ఓవర్సీస్ లో 115 కోట్లు అయితే మొత్తాన్ని అయితే రిటర్న్ చేయండి అని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారనమాట మన ఏపీ తెలంగాణ అలాగే ఓవర్సీస్ వాళ్ళిద్దరూ కలిసి ఒక నోటీస్ అయితే పంపించారు వాళ్ళకి. మరి కరెక్ట్ డేట్ అయినా చెప్పండి, లేకపోతే మా మనీ అన్నిటిని కూడా రిటర్న్ చేయండి. ఎందుకంటే మన ఏపీలోని అన్ని కోట్ల బిజినెస్ జరిగిందంటే ప్రీ రిలీజ్ బిజినెస్, మరి ఓవర్సీస్ లో అంతే బిజినెస్ అయితే జరిగింది కాబట్టి ఎందుకంటే అన్ని వాళ్ళు తప్పులు డిమాండ్ చేయడం. ఎందుకంటే వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి, ఏదో పొలాలు తాకట్టు పెట్టి, ఏదో తాకట్టు పెట్టి ఆ మూవీని బై చేసి వాళ్ళు ఏదో కొంతమంది వస్తుంది అంత పెట్టిన మనీ కాకపోయినా 2% ఎక్స్ట్రా వస్తుందని వాళ్ళు బై చేసి కొంటారు కాబట్టి వాళ్ళు అడగడంలో ఏమైనా ఎలాంటి తప్పు లేదనమాట అఖండ 2 మీద. ఎందుకంటే అన్ని అంతా వచ్చిందంటే బోయపాటి గారు మన బాలకృష్ణ గారు తమ పెట్టిన ఎఫర్ట్ మీద అంత నమ్మకం ఉండబట్టే కదా అంత మనీ పెట్టి బై చేశారు. అలాగే టికెట్స్ అన్ని అన్నారు ఆ రకంగా తెగాయి. ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారు, వాళ్ళైతే ఒక్కొక్కరు 200 టికెట్లు 300 టికెట్లు తీసే ఉంటారు అనమాట. ఆ మనీ అంతా ఎవరిస్తారని వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఎలాంటి రిప్లై వస్తుందా లేదా అనేది చాలా మంది ఈగర్గా వెయిట్ చేయాలి. దాదాపుగా 12వ తారీఖు కానీ లేకపోతే 25వ తారీఖు కానీ ఈ మూవీ రిలీజ్ చేయకపోతే ఈ మొత్తాన్ని కూడా ఏదైతే బై చేశారో డిస్ట్రిబ్యూటర్స్ మనీ మొత్తాన్ని కూడా వాళ్ళు రిటర్న్ ఇచ్చేయాల్సింది 100కి 100%. ఎందుకంటే వాళ్ళు అన్ని తాకట్టు పెట్టి పెట్టేసి ఉంటారు. మీ మీద ఉన్న ప్రాబ్లాన్ని వీళ్ళ మీద రుద్దేస్తే వాళ్ళు ఎవరు భరించలేరు అనమాట. చూడాలి. నాకు తెలిసి మోస్ట్లీ 12వ తారీఖు వస్తే మాత్రం మూవీ ఈ 2 వీక్స్ లో మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా బజ్ మాత్రం తగ్గలేదు. మీరు బజ్ తగ్గిందని అసలు అనుకోకూడదు. మనం కూడా బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నారంటే మనం కూడా బజ్ తగ్గింది, బాలకృష్ణ గారి మీద ఎలాంటి బురద పడుతుంది అని మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు సాల్వ్ చేస్తుంది. అన్ని కోట్లు పెట్టి మూవీ తీసినప్పుడు వాళ్ళకి 25 కోట్లు ఇవ్వలేరు, మాక్సిమం 20 కోట్లని ఇవ్వలేరు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోలేరు అని నేనైతే అనుకుంటున్నాను. మరి చూడాలి. ఎందుకంటే 4 రిలీజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి మూవీ తీసినప్పుడు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నేను నమ్ముతాను డెఫినెట్ గా 12వ తారీఖు రావడం పక్కని నేనైతే నమ్ముతున్నాను అనమాట. మీరు ఎంతమంది నమ్ముతున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో అనిపించింది కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్